4వ అధ్యాయము మొదటి వచనాలు. ఈ సంగతులు జరిగిన తరువాత పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామమునకు వందనాలు దేవా, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయం ఉంది నాయన, నీ ప్రేమైన బిడ్డలతో మాట్లాడడానికి నాయన ప్రభువా నన్ను సిద్ధం చేసి వాడుకుంటున్నందుకు మీకు వందనాలు. అల్పుడైన నన్ను మీ ఆత్మతో నీ వాక్యముతో బలపరిచి నన్ను నింపి నాయన నీ బిడ్డలకు నాకు కావాల్సిన వాక్యాన్ని మీరు అందించమని, నీ వాక్యానికి స్పందించి మమ్మల్ని మేము మార్చుకునే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రకటన గ్రంథం గురించి మనం విన్నప్పుడు సహజంగా అదొక అర్థం కాని ఒక మర్మంగా ఉన్నటువంటి పుస్తకం. అవునా అవునా కదా కదా ఇప్పుడు కదా మీకు అందుకే నేను మొదటి ప్రకటన 13వ అధ్యాయం మొదటి వచనం చదివించాను. క్రూర మృగము, మాకు అదొక వింతైన జంతువు, ఎప్పుడు మనం వినలేదు. 10 కొమ్ములు 7 తలలు. ఏ జంతువు కానీ ఉండదా? మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాగ చాలా విధమైనటువంటి మర్మాలతో కూడినటువంటి గ్రంథము ప్రకటన గ్రంథం. అందుకనే సంఘాల్లో ఎక్కువగా బోధించలేదు దాన్ని. అది కూడా ఎక్కువగా ఎవరు కూడా వ్యక్తిగతంగా చదివిన వారు కూడా లేరు. దాని గురించి మేము నేర్చుకోవాలని కానీ అవగాహన కలిగించుకోవాలని కానీ ఎవరు కూడా ఆసక్తి చూపించలేదు, ఇష్టపడలేదు. కనుక మనము దాని మీద మనసు లేదు, ప్రకటన గ్రంథం మీద. కానీ ఆ విషయము మనము అంటే అలా ప్రకటన గ్రంథం ఎందుకు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడని ఒకసారి మనం అర్థం చేసుకుంటే అది ఎవరి కొరకు నీకు అర్థమైతే తప్పకుండా నువ్వు చదువుతావు. అర్థమవుతుందండి? చాలా మంది ప్రకటన గ్రంథం మనకెందుకు బ్రదర్, సంఘం కదా, ఎత్తబడుతుంది కదా, మనకేమి సంబంధం ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు. ప్రభు వచ్చినప్పుడు నేను సిద్ధంగా ఉంటే వెళ్ళిపోతాం. మరి అలాంటప్పుడు ఈ సంఘం వెళ్ళిన తర్వాత ఏమొచ్చు కదా ఈ పుస్తకం. అవునా కదా? ఏమంటారు? కన్ఫ్యూజ్ ఎందుకు మళ్ళీ మనకి? ఇప్పుడు దేవుడు ఎందుకు గందరగోళం చేయాలి ముందే ఈ పుస్తకం ఇచ్చి? సో ఎందుకు ఇచ్చాడు అంటే ఈ పుస్తకం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 19-20 వచనాలు ప్రకటన గ్రంథం. వీటి వెంట కలుగుపో వాటిని అనగా రాయ్. ఇప్పుడు ఒక చక్కని విషయాన్ని, ఒక అర్థం కాని మాటను ఆయన చెప్తూ దాన్ని మళ్ళా వెంటనే మర్మం చెప్పేశాడు. మీరు గమనించాలి ఈ మాటలు. నేను జాగ్రత్తగా చదువుతుంటాను, మీరు కూడా నాతో పాటు గమనించండి. కాగా నీవు చూచిన వాటిని వింటున్నారా? మొదటి అధ్యాయం అన్నమాట. మొదటి అధ్యాయంలో యోహాను ఎవరిని చూశాడంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆయన ఎటువంటి వాడు కదా? ధవళవర్ణుడు. అవునండి. ఈ విధంగా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. ఆయన పాదములు. ఈ విధంగా వర్ణన గురించినటువంటి విషయాలు నీవు చూచావు, వీటిని రాయి. అలాగే నెక్స్ట్ ఉన్న వాటిని అంటే 2-3 అధ్యాయాలు సంఘం. 2-3 అధ్యాయాలు ఏమున్నాయండి? 7 సంఘముల గురించి ఉంది. 2-3 అధ్యాయాలు ఏమున్నాయి? 7 సంఘముల గురించి. ఒకవేళ మనం ప్రకటన గ్రంథం గురించి గతంలో విన్నామంటే ఈ 2-3 అధ్యాయాలే ప్రకటించడం మనం వింటుంటాం. 7 సంఘాల గురించి బోధిస్తూ ఉంటారు. నీ మొదటి ప్రేమను నువ్వు మరచిదివని కదా. మొదటి సంఘం ఎఫెసు సంఘం గురించి
ఈ విధంగా సంఘాల్లో ఉన్నటువంటి వారి యొక్క గొప్పతనం కానీ లేదా వారిలో ఉన్న లోపాలు కానీ వారు నేర్చుకోవాల్సింది కానీ వారు మార్చుకోవాల్సిన విషయాలు కానీ ఈ సంఘంలో ఉన్నటువంటి అనేక మంది విషయాలు మనకు బోధించడం జరిగింది. సో వాటిని అన్నాడు, ఇప్పుడు చూచిన వాటిని అంటే నన్ను చూసావు దాని గురించి ఉన్న వాటిని సంఘం ప్రస్తుతం ఉంది వాటిని గురించి రాయి. తర్వాత వీటి వెంట కలుగబోవు వాటిని, వీటి వెంట అంటే ఏంటి? సంఘము తర్వాత కలుగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు కూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. చూసారు కదా, చూచిన వాటిని రాయాలి, ప్రజెంట్ ఉన్న వాటిని రాయాలి, తర్వాత జరగబో వాటిని మా శ్రమల కాలంలో జరగబోయే ఆ శ్రమల కాలం గురించి కూడా నువ్వు రాయి. ఎవరికి రాయాలి అని అంటే ఆయన అడ్రస్ ఇచ్చాడు చూడండి. ఆయన ఎవరికి రాస్తున్నాడు? ఆ 7 నక్షత్రములను కూర్చిన మర్మం, ఆ 7 దీపస్తంభములను కూర్చిన సంగతి రాయి. ఏంటవి? ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. నక్షత్రములు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేనేం చెప్పట్లేదు, సొంతంగా అక్కడ ఉంది కదా. 7 నక్షత్రములు అంటే అర్థం 7 సంఘములకు ఉన్నటువంటి దూతలు. సంఘములకు ఎవరున్నారు? దూత అంటే వార్తావరుడు, అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి విషయాలను మనకు సంఘానికి అందించే బాధ్యత ఒక్క కాపరికి మాత్రమే ఉంది. దూత అంటే ఎవరు అంటే దేవుని దగ్గర ఉన్న సందేశాన్ని తీసుకొచ్చేవారు, సంఘ కాపరి అన్నమాట. అర్థమవుతుందండి? ఎవరికి రాయాలి ఇప్పుడు ఈ విషయాలు? ప్రకటన గ్రంథంలోని విషయాలు జరగబో వాటిని ఎవరికి రాయాలి? సంఘ కాపరులకు. నక్షత్రాలు వీళ్ళు వెలుగునిచ్చేవారు, ప్రకాశిస్తూ ఇతరులను దేవుని దగ్గరకు నడిపించేవారు ఈ దూతలు. అర్థమవుతుందా? సంఘ కాపరులకు రాయము. తర్వాత ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. అర్థమైంది కదా? ఇప్పుడు దీప స్తంభాలు అంటే ఎవరు? మీరే. సంఘం. సంఘం అంటే బిల్డింగ్ కాదు, విశ్వాసం. దేశం అంటే మట్టు కాదు, మనుషులు కదా. గురజాడని చెప్పింది కదా. కానీ మన బైబిల్ విషయంలో సంఘం అంటే బిల్డింగ్ కాదు, ఇటకలు కాదు, లేకపోతే ఫర్నిచర్ కాదు, కానీ విశ్వాసులు. సంఘం అంటే ఎవరు అంటే సంఘ కాపరికి రాయము, సంఘ విశ్వాసులకు ఈ సంగతులను రాయము. నా గురించి రాయి, ఉన్న సంఘమును గురించి రాయి, ఆ తర్వాత సంఘము తర్వాత జరగబో వాటిని గురించి రాయి. మీరేమంటున్నారంటే సంఘము తర్వాత జరగబో వాటి గురించి సంఘము మాకెందుకయ్యా? కానీ ప్రభువాజ్ఞ యవ్వానికి నువ్వు రాయి వాళ్ళకు. ప్రకటన గ్రంథం ఇప్పుడు ఎవరికి? కూర్చున్న మనందరికి. సంఘమునికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం ప్రకటన గ్రంథం. ఇప్పుడు మీకు అర్థమైందా? ప్రకటన గ్రంథం ఎంత క్లియర్గా కదా. ఆయన నక్షత్రాలు అన్నాడు, దీప స్తంభాలు అన్నాడు. నెక్స్ట్ వచనంలో చెప్తున్నాడు నక్షత్రం అంటే దూత అని, దీపస్తంభం అంటే సంఘం అని. సంఘము లోకములో దీపం అన్నమాట. ఎక్కడ ఈ దీపస్తంభం ఉంది? ఎక్కడ ఉందండి? ఈ భూలోకంలో ఉంది. ఈ లోకంలో సంఘం అనేది దీపస్తంభం. మనము మన చుట్టూ ఉన్నటువంటి అన్యులకు వెలుగు ఇచ్చే వారం. మనలో ఒక దీపస్తంభముగా ఎన్నుకుంటే, అరే నువ్వు వాళ్ళని ఫాలో అవుతున్నావు, వాళ్ళకిలాగా డ్రెస్ వేసుకుంటున్నావు, వాళ్ళకిలాగా మేకప్ వేస్తున్నావు, వారికిలాగా నువ్వు అన్ని కలిగి ఉండాలనుకుంటున్నావు, నువ్వు వారిని వెంబడిస్తున్నావు. వారిని నిన్ను వెంబడించాలని నిన్ను దేవుడు ఎన్నుకుంటే, లోకంలో వెలుగుగా దీపస్తంభముగా నిన్ను ఎన్నుకుంటే, నీవు మాత్రం వాళ్ళని ఫాలో అవుతున్నావు. నేనేం తప్పు చెప్తున్నాను మీ గురించి? ఏమా తప్పు చెప్తున్నానా? మనల్ని వాళ్ళు ఫాలో అవ్వాలండి. ఆయన నక్షత్రం అలా వెళుతూ ఉంటే జ్ఞానులు ఫాలో అయ్యారు. అలా జ్ఞానులు ఆ నక్షత్రమును ఆ దారి చూపిస్తూ వారి ముందు నడుస్తూ ఉంటే ఈ జ్ఞానులు దాని వెంట వెళ్ళి ప్రభుని యేసును కనుగొన్నారు. సో నక్షత్రం ఉన్న కాపరివైన నీవు ఈ లోకంలో నువ్వు నడుస్తున్నటువంటి నక్షత్రానివి.
సంగమనకు వచ్చినటువంటి విశ్వాసమైన నీవు ఈ లోకంలో లేదా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యుల మధ్యలో, నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నీ పొరుగువారి మధ్యలో నువ్వు ఒక దీపస్తంభానివి. నీ వెలుగు చూసి వాళ్ళని ఎవరిని తెలుసుకోవాలి? ఎవరిని తెలుసుకోవాలి? ప్రభుని యేసుని తెలుసుకోవాలి. అందుకు రాయబడిందండి ఈ ప్రకటన గ్రంథం. సో కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే, మనము మొదటి అధ్యాయంలో యేసు ప్రత్యక్షత గురించి ఎప్పుడైనా ప్రకటన గ్రంథం నుంచి నేను చెప్పవలసి సమయం వచ్చినప్పుడు అది జరుగుతుంటది. రెండోది ఏంటంటే, ఉన్న వాటిని 2-3 అధ్యాయాలు మీరు రాసుకోవచ్చే వాటిని నేను చాలా స్లోగా చెప్తున్నాను కదా. మొదటిది చూచిన వాటిని అంటే ప్రభువు యేసు యొక్క ప్రత్యక్షత మొదటి అధ్యాయము. ఉన్న వాటిని అంటే 2-3 అధ్యాయాలు. తరువాత కలుగుబో వాటిని అంటే 4 నుంచి ప్రకటన 22 అధ్యాయం వరకు. ఇవన్నీ తర్వాత కలుగుబో వాటిని రాయబడింది. 3 భాగాలుగా విభజించాడు ప్రభువు యేసుక్రీస్తు. యోహానుకి చెప్తున్నాడు, సంఘాలకు వీటిని రాయి. ఇప్పుడు నీకు అవసరమా కాదా ప్రకటన గ్రంథం? ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలను గ్రహించడం నీకు అవసరమా కాదా? అవసరం అండి. ప్రకటన గ్రంథాన్ని 2000 సంవత్సరాల క్రితమే ఇచ్చాడు. నూతన నిబంధన అయినటువంటి ఈ న్యూ టెస్ట్మెంట్ లో ఈ ప్రకటన గ్రంథాన్ని చేర్చే 200 సంవత్సరాలు అంటే ప్రభువు యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత 2 సంవత్సరాలకి ఈ నూతన నిబంధన ఒకటిగా చేర్చబడి మన చేతికి ఇవ్వబడింది. తర్వాత ఎప్పుడో ఇవ్వలేదండి ప్రకటన గ్రంథం. అన్ని పుస్తకాలతో పాటు మన చేతులకు వచ్చింది. మరి ఎందుకు ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం? ఎందుకు ఈ ప్రకటన గ్రంథం అంటే మనం భయపడుతున్నాం? ఎందుకు ఈ ప్రకటన గ్రంథం అంటే ఒక నిర్లక్ష్య స్వభావం? వింటున్నారా? బైబిల్ మనం చదువుతుంటే దేవుని గురించినటువంటి గొప్ప గొప్ప విషయాలు మనకు అర్థమవుతుంటాయి. మీకు తెలుసా, న్యూస్ వార్తలు టీవీలో వచ్చే అన్ని కూడా జరిగిపోయి వాటి గురించి ఇస్తారు. బ్రేకింగ్ న్యూస్ అన్నంత మాత్రం అదేమి జరగబోయి కాదు. బ్రేకింగ్ న్యూస్ అంటే ప్రస్తుతం ప్రజెంట్ నడుస్తున్న వార్తలు. కానీ బైబిల్ వార్తలు కలుగబో వాటిని చెప్పే వార్తలు. ఏంటండి? ఎస్, నీకు టీవీ చూస్తే జరిగిపోయినవి జరుగుతున్నవి చెప్తుంటారు. కానీ నువ్వు బైబిల్ చదివితే, మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథాన్ని చదివితే నీవే గొప్ప కలుగబోవాడిని తర్వాత రాబోయే న్యూస్ నువ్వు చెప్పగలవు, నీవు గ్రహించగలవు. ఎందుకంటే విశ్వాసికే రాశాడు ఈ పుస్తకాన్ని. అర్థమవుతుందండి? సో కనుక ప్రకటన గ్రంథము మన కొరకే రాయబడింది కనుక వీటిని మనం చూద్దాం. తర్వాత ఇప్పుడు మన అంశం ఏంటంటే 2-3 అధ్యాయాలలో విషయాలు జరిగిన తర్వాత అంట. మొదటి వచనం చూద్దాం, 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తరువాత అంటే సంఘం యొక్క కార్యక్రమాలన్నీ కూడా, సంఘకాలం అంతా కూడా, సంఘకాలాన్ని నిన్న రాత్రి దినాన చెప్పాను కదా, ఆది సంఘం మొదలుకొని ఇప్పటి వరకు సార్వత్రిక సంఘం వరకు కూడా 7 సంఘాలుగా దేవుడు విభజించాడు, 7 కాలాలుగా విభజించాడు. ఇప్పుడు మనము లవోదికీయ సంఘ కాలంలో ఉన్నాం. లవోదికీయ కాలం సంఘం ఎన్నో నెంబర్ అండి? ఎవరైనా చెప్తారా? లవోదికీయ సంఘం యొక్క నంబర్ ఎన్నో? సంఘం ఎంత? 7. ఇంకా తర్వాత వేరే సంఘం ఉందా? చివరి సంఘం కదా. సో మనం ఇప్పుడు లవోదికీయ సంఘ కాలంలో ఉన్నాం. చివరి సంఘం 7వ సంఘ కాలంలో ఉన్నాం. సో ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే ఈ మన సంఘ కాలము సమయం అయిపోగానే ఈ సంగతులు జరుగుతాయి. ఏంటి చూడండి, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. మొదట విని అంటే మొదటి అధ్యాయంలో ప్రభువు యేసుక్రీస్తు ప్రత్యక్షమై యోహానుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్వరాన్ని ఇక్కడ వింటున్నాడు. అయితే పరలోకమందు ద్వారం ఎప్పుడు తెరవబడిందట? ఒక సన్నివేశాన్ని మీకు గుర్తు చేస్తాను. ఆది సంఘంలో సంఘమంతా కూడా సువార్తను ప్రకటిస్తూ ఉండగా మొట్టమొదట హతసాక్షి అయినటువంటి స్టెఫెను, గుర్తున్నాడా మీకు? హతసాక్షి అంటే ఏంటమ్మా? హతసాక్షి అంటే ఏంటి? ప్రాణం ఉండగానే అతను రాళ్లతోనూ కొట్టి చంపడం, బ్రతికుండగానే ప్రాణాన్ని దారిపోయడం. నెమ్మది వారి ప్రాణం పోతూ ఉంటుంది బ్రతికుండగానే. ఇది ప్రభువు యేసుక్రీస్తు కొరకు స్టెఫెను
అనుభవిస్తున్న సమయంలో ఆయన అంటూ ఉంటాడు, వాళ్ళు రాళ్ళతో కొడుతూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉంటాడు, ప్రభువా వీరేం చేస్తున్నారు వీరు తెలియదు కనుక వీరిని. ఎగ్జాక్ట్గా ప్రభుని యేసుక్రీస్తులాగా ప్రార్థన చేశాడు స్టెఫెన్. అంటే 100కి 100% ప్రభుని యేసుక్రీస్తులాగా జీవించాడు స్టెఫెన్. అందుకు కాబట్టి ప్రభుని యేసుక్రీస్తులాగా కదా, యేసు ప్రభు ఒక్కడే కదా ఆ పదం పలకగలిగాడు సిలువలో. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు తెలియదు కనుక, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు అని వారికి తెలియదు, ఈయనే సర్వాధికారి అని వారికి తెలియదు, అందుకని ఆయనను కొట్టి చంపుతున్నారు. కనుక ప్రభు అది ఎరిగి కూడా వారి మీద పాజిటివ్ మైండ్ కదా. ఎంత ప్రేమ, దేవుని ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ బ్రదర్. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభుని యేసుక్రీస్తు ప్రేమ ఎంతదంటే, నువ్వు ఎంత ఘోర పాపం, ఎంత వ్యతిరేకత నీలో ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు నీకు తెలియక చేస్తున్నావని. ఎంత గొప్ప మనసు కదండి. ఇటువంటి మనసు స్టెఫెన్ మాట్లాడుతున్నాడు. స్టెఫెన్ అంటున్నాడు వీరేం చేస్తున్నారో వీరు తెలియదు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసిన తర్వాత తన కన్నులెత్తి పైకి చూసినప్పుడు ఏం కనబడిందండి? ఏం కనబడింది? పరలోకంలో కుమారుడు, ప్రభు యేసుక్రీస్తు కుమారుడు తండ్రి పక్కన నిలబడి ఉన్నాడు, కూర్చుని లేడు. సో తలుపులు తెరవబడితే కనబడుతుందా, తలుపులు మూస్తే కనబడుతుందా? ఎస్, పరలోకము తెరవబడి 2000 సంవత్సరాలు అవుతుంది. అర్థమైంది? పరలోక రాజ్యంలో అందరూ చేర్చబడుతున్నాం మనం. ఈ విధంగా చేర్చబడిన కారణం ఏంటో తెలుసా? వినాలి వాక్యం. నిద్ర వస్తే నిలబడండి, లేకపోతే వెనక్కి వెళ్ళండి. స్టాండప్ ఆన్ ది బెంచ్ అనుకుంటూ చూసుకోండి కదా. నిద్ర రావద్దు. ఇంత గంభీరంగా ఇంత గట్టిగా మీతో చెప్తున్నానంటే మీరు నిద్రపోకూడదని, జాగరూకులై మెలకుగా ఉండి దేవుని వాక్యం వినాలని. స్టెఫెను ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో పరలోకము తెరవబడింది. ఆ పరలోకములో వారి యొక్క స్థానాలు, కుమారుని యొక్క స్థానం కనబడుతుంది. మీకు తెలుసు కదా, మనం ప్రభువైన యేసుక్రీస్తు ఉత్తరవాది ఉండి ఎలా ఉంటాడని ఉంది అక్కడ, తండ్రి కుడిపార్శ్వలో కూర్చుని ఉన్నాడని వాక్యం తెలుసు మనకి మార్కు సువార్తలో. కానీ స్టెఫెను చూసినటువంటి సంఘటన మాత్రము ఆయన నిలబడి ఉన్నాడట. ద్వారాలు తెరవబడితేనే మనకి కనబడుతుంది. సో కనుక ఈ పరలోక ద్వారాలు సంఘం కొరకు ఎన్ని సంవత్సరాలు అయింది తెరవబడి? 2000 సంవత్సరాలు ఇంకా తెరవబడి ఉన్నాయండి. ఇంకా ఎవరైనా కూడా ప్రభుని యేసుక్రీస్తు కొరకు మరి నీవు నీ యొక్క హృదయాన్ని, నీ జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు సిద్ధమైతే ఆయన ద్వారాలు తెరిచే ఉంచాడు. నీవు ఆయన రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో లేదా ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు ఒక్కసారి తన ప్రాణం పెట్టేసేసి ఆయన నీ కొరకు చేసింది ఏదో చేశాను, నువ్వు రక్షపోడు లేకపోతే మానేస్తే మానే అని మొక్కబట్టి తిప్పుకుని లేడు ఆయన కదా. మనం ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులు మనము ఒక్కొక్కసారి పిల్లలు మనల్ని విసిగిస్తూ ఉంటే ఇలాగే మాట్లాడుతూ ఉంటాం. నీకు చేయవలసింది ఏదో చేసి, నీకు పెట్టవలసింది ఏదో పెట్టు, తింటే తిన్న పోతే పోరా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాం మనం. కానీ ప్రభు అలా లేడండి. ఆయన తన ప్రాణం దారిపోసినా కానీ ఇంకా దీర్ఘశాంతముతో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, తన ద్వారాలు తెరిచి నువ్వు ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి. నీకు రాబోతున్న శిక్షను తప్పించుకోవడానికి, నీవు ఈ ఆయనను అంగీకరించి ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన ద్వారాలు తెరిచే ఉంచాడు. 2000 సంవత్సరాల నుంచి ఇంకా మూయబడలేదండి ఆ ద్వారాలు, ఇంకా తెరిచే ఉన్నాయి. అయితే తెరిచి ఉంటే ఏమంటున్నాడు? ఎప్పటి వరకు తెరిచి ఉంటాయి చూడండి. తర్వాత వాక్యం చూసినట్లయితే, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె, ఎలాగా? బూరధ్వని వలె నాతో మాట్లాడి వింటిని. ఏం మాట్లాడినాడు ఆయన? ఇక్కడికి ఎక్కిరమ్ము. ఏ సంగతులు జరిగిన తర్వాత యోహాన్ని దేవుడు పిలుస్తున్నాడు? ఈ సంగతులు జరిగిన తర్వాత సంఘకాలము సమయం అయిపోగానే యోహాను అంటున్నాడు దేవుడు, నీవు ఇక్కడికి ఎక్కి రమ్ము. అవునండి, నిన్ను నన్ను కూడా ప్రభువైన యేసుక్రీస్తు సంఘముగా ఒక రోజు పిలవబోతున్నాడు. ఎలాగైతే బూరధ్వని వల్ల యోహాను ఇక్కడికి ఎక్కి రమ్మని అంటున్నాడో, అలాగే ఒక బూరధ్వని మనకి వినబడిపోతుంది సంఘానికి. కడబూరధ్వని కదా పౌలు అంటాడు కదా. అవునా కదా? విన్నారమ్మా వాక్యం? ఏ బోరా? సో దేవుని వాక్యం ఇప్పుడు నేను చెప్తున్నది కూడా ఒక బూరే.
ఆయన రాకడ గురించి ప్రకటించిన ఒక బూరధ్వని, ఆయన వాక్యం నీ చెవుల్లోకి వినబడడం ఒక బూరధ్వని. నువ్వు సిద్ధపడు, ఆయన కొరకు ఎదురు చూడు. ఒకవేళ నువ్వు పాపివైతే నువ్వు రక్షణ పొందు, ప్రభు యొద్దకు రా అన్నది ఒక బూరధ్వని. నువ్వు స్పందించాలి ఆ బూరధ్వనికి. నాకు వినపడలేదంటే కుదరదు. నిన్నటి దినాన మరి మీరందరూ రాలేదు. నేను సమయాన్ని చెప్పాను మీకు కదండి. అంత్య దినాలు ఎంత ప్రమాదకరమైనయో చెప్పాను. అంత్య దినాలు ఎన్ని దినాలో చెప్పాను. ఇప్పుడు మనము ఏ గడియలో ఉన్నామో చెప్పాను. అది మీకు తెలిసినట్లయితే మీ జీవితం గురించి ఒక భయం నీలో కలుగుతుంది. అవునా కదా అండి? నేను జాగ్రత్త కలిగి ఉండాలి, నేను మెలకుగా ఉండాలి. అవునా కదా? నువ్వు ఒక ట్రైన్ మిస్ అయిపోతుంటానే పరిగెడుతుంటా కదా. ఒక ఫ్లైట్ నువ్వు గల్ఫ్ వెళ్ళడానికి ఒక ఫ్లైట్ మిస్ అవ్వడానికి 3 గంటల ముందే వెళ్తావు కదా. కానీ ప్రభువు అక్కడ సమీపిస్తుందంటే ఎంత నిర్లక్ష్యం కదా. బూరధ్వని వినబడుతున్నా కానీ విశ్వాసులు స్పందించట్లేదండి. కానీ యోహాను పిలిచిన వెంటనే యోహాను పైకి వెళ్ళాడు. ఇది సంఘానికి సూచన. ఈ సంగతులు జరిగిన తర్వాత ఉగ్రత కలుగుబో వాటి నుండి తప్పించడానికి కదా తర్వాత జరగవలసింది కదా. ఏమన్నాడు సంఘంతో ఆయన? యోహానుతో ఏమన్నాడు? ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదను. అర్థమైందండి? వెంటనే నేను ఆత్మవశుడనై అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం ఒకడు ఆసీనుడై ఉండెను. సో అక్కడ నిలబడ్డాడు ఆత్మవశుడై. నీవు నేను కూడా ఆ బూరధ్వని వినపడగానే మనం ఏమవ్వాలి? యోహానులాగా ఆత్మవశులమై ఈ యొక్క పాప శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి మనము ఆత్మీయమైన శరీరం, అమర్తమైన శరీరాన్ని ధరించుకుని మనం ఏమవ్వాలి? ప్రభువుని చేరాలి. సో కనుక ఇది మనము సంఘాన్ని ఏమన్నాడంటే ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు? ఎందుకు ఆయన ఆ యొక్క జరగబో వాటిలో సంఘము ఉండకూడదని అనుకుంటున్నాడు? వింటున్నారా ప్రియులారా? ఎందుకంటే నీవు నేను ఊహించినంత ఈజీ కాదండి. మహాశ్రమల కాలం చాలా భయంకరమైన కాలం. విశ్వాసులు అనే వాళ్ళు భూమి మీద బ్రతకాలంటే చాలా కష్టమైన సమయం అది. అలాంటి ఉగ్రతలో నీవు ఉండకూడదని ప్రభువైన క్రీస్తు ముందే నేను జాగ్రత్త పరచాలనుకుంటున్నాడు. అలాంటి సన్నివేశం ఏమైనా ఉందా? అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? దృశ్యములుగా చెప్పబడ్డాయి కదండి. అవునా? సొదొమ గొమొర్రా మనం చూసినప్పుడు దాన్ని కాల్చివేయాలనుకున్నాడు దేవుడు, దాని యొక్క పాపం పండిపోయినప్పుడు. కానీ ఒక్క నీతిమంతుడు కనపడ్డాడు అక్కడ. ఎవరు కనపడ్డారు? లోతు కనపడ్డాడు. ఒక్కడున్న కూడా ఆయన నాశనం చేయను అన్నాడు. కనుక ఏం చేశాడు? ఆ ఒక్క లోతుని బయటకు లాక్కొచ్చాడు. ఆయనకి వేల మంది కాదు, లక్షల మంది కాదు. ఈ రోజున పొలిటీషియన్స్ అంటే వారి పార్టీ కొరకు అరే మీ జిల్లాలో మీ మీటింగ్ పెడుతున్నామంటే ఇంచుమించు ఇన్ని వేల మంది రావాలంటే అన్ని వేల పెట్టి లోకల్ లీడర్స్ ఏర్పాటు చేయాలి ప్రజలను అందరినీ. అది పాలిటిక్స్. కానీ ఈ రోజున ప్రసంగికులు స్పీకర్ వస్తున్నాడంటే ఆయన కూడా ఇంత పాపులేషన్ ఉండాలని ఒక ఫిగర్ ఉంటుంది. వారి కొరకు కూడా సంఘాలను వారు ప్రోత్సహించి వ్యాన్లు పెట్టి ఆ మీటింగ్స్ రప్పించడం అనేది కూడా ఈ రోజుల్లో ఉంది. కానీ ప్రభువుకి ఎంతమంది ఉంటే రక్షించాడండి అక్కడ? ఒక్కడు. ఆయనకి నీతిగా నిజాయితీగా బ్రతికే ఒక్కరినైనా కూడా ఆయన పోగొట్టుకోడు. అర్థమవుతుందండి? అయ్యో నేను ఒక్కదాన్ని కదా, ఇంతమంది ఇలా అందరూ ఉండగా నేను ఒక్కదాన్ని జాగ్రత్తగా ఉంటే ఏం ఉపయోగం కదా. ఒక్కొక్కసారి ఇలాంటి మాట అంటుంటాను, నేను ఒక్కదాన్ని లేదా నేను ఒక్కడిని ఇలా ఉంటే నేను ఈ మాట అంటే ఏ లాభం అంటుంటాం. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్కడు లేదా నువ్వు ఒక్క ఆమె జాగ్రత్తగా ఉంటే చాలు. దేవుడికి ఇష్టం. దేవుడు నిన్ను తప్పించడానికి, నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాను. మరొక దృష్టిని చెప్పాలనుకుంటున్నాను. సేమ్ మన యొక్క సంఘము మహాశ్రమంలో ఒక అర్థం చేసుకోవడానికి ఒక చక్కని భాగం మనకి ఆది కాండంలో ఉంది. మీకు అందరికీ తెలుసు బాగా, నోవా ఓడని గురించి. అవునా కదా? ఎందుకు? అప్పుడు కూడా పాపం పండిపోయింది, దేవుడికి కోపం వచ్చింది, భూమి మొత్తం కూడా చెడిపోయిందట. ప్రియులారా వింటున్నారా? భూమి అంతా కూడా ఏమైపోయింది? చెడిపోయింది. మనకు అందరికీ తెలిసిన భాగమే. అయితే ఈ చెడిపోయిన దాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? తుడిచేయాలనుకున్నాడట. మీకు తెలుసు కదా, ఇల్లు తుడుస్తుంటాం కదా, ఇంత కూడా దుమ్ము కూడా లేకుండా చీపురు కట్ట పెట్టి తుడుస్తుంటాం.
సో దేవుడు కూడా మనుషులను ఆ విధంగా భూమిని తుడిచేయాలనుకుంటున్నాడు. పాపం విపరీతమైపోయింది, భూమే చెడిపోయిందంట. మనుషులే కాదు, భూమిని మొత్తానికి చెడిపేశారంట మానవ జాతి. దేవుడికి అసలు కోపం ఆయన తట్టుకోలేకపోయాడు. నేను తుడిచేయాలనుకుంటున్నాను. అయితే ఈ విషయం ఎవరికి చెప్పాడు? మొట్టమొదటి చెప్పండి నాకు, ఎవరైనా చెప్తారా? మొట్టమొదటి ఈ విషయాన్ని దేవుడు ఎవరికి తెలియజేశాడు? అందరూ చెప్పే మాట నోవా. రైట్? నోవా, నోవా. అవునా? మరొక వ్యక్తి ఉన్నాడు, హానోక్. హానోక్ గురించి ఎప్పుడైనా విన్నారా? హానోక్ ఎందుకు ఎత్తపడ్డాడో తెలుసా? ఈ విషయాన్ని ముందే చెప్పాడు దేవుడు హానోక్కి. నేను త్వరలో జలప్రళయం తెచ్చి ఈ భూమిని నాశనం చేయబోతున్నాను హానోక్, కనుక నువ్వు జాగ్రత్తగా బతుకని చెప్పాడు, హెచ్చరించాడు దేవుడు. 65 సంవత్సరాలు వచ్చినప్పుడు అతనికి, హానోక్కి 65 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎవరు పుట్టారు? ఎవరైనా చెప్తారా? బైబిల్లో అత్యధికంగా ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి ఎవరు? సండే స్కూల్ పిల్లలు ఆర్ యూత్? మెతుషల. మరి మెతుషల ఎవరి కుమారుడు? నోవా. చెప్పాలి, మీరు ఎవరు మాట్లాడట్లేదు. హానోక్ కుమారుడు. పిల్లలు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? 365 సంవత్సరాలు. ఎవరు? మెతుషలనా? రైట్. తక్కువగా బ్రతికిన వాడు తన తండ్రి, ఎక్కువ కాలం బ్రతికిన వాడు కుమారుడు. అర్థమవుతుందండి? సో మెతుషల ఎక్కువ కాలం బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా? మెతుషల అంటే అర్థం ఏంటంటే అతని మరణము నాశనము తెచ్చెను. ఏంటంటే అర్థం? మెతుషల అంటే అర్థం ఏంటి? మాట్లాడి, నేను చెప్పాను కదా లాస్ట్. అతని మరణము నాశనం తెచ్చెను. మెతుషలకి 969 సంవత్సరాలు వచ్చినప్పటికీ నోవాహుకు 600 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 601కి వాడును తయారు చేశాడు నోవా. సో కనుక మరి ఏంటి అంటే దీని అర్థం ఏంటంటే మెతుషల ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు జలప్రళయం వచ్చి నాశనం, మానవ జాతి అంతటికి కూడా ఏం తీసుకొస్తుంది? నాశనం తీసుకొస్తుంది. ఈ యొక్క పేరు పెట్టడానికి ఎవరు చెప్పాలి? మరి హానోక్కి ఈ పేరు ఎందుకు పెట్టాడు? తన కుమారుడికి ఈ పేరు ఎందుకు పెట్టాలి? అతను దేవుడు తనకి జలప్రళయం గురించి చెప్తేనే కదా పెట్టాలి. ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఈ విషయం? మెతుషల అనే పేరు పెట్టడం గల కారణం ఏంటంటే దేవుడు మొట్టమొదట జలప్రళయం గురించి హానోకుకి చెప్పాడు. హానోకుకి ఎప్పుడైతే చెప్పాడో అందుకని యోధా పత్రికలో హానోకు కూడా బోధించిననుంది, ప్రవచించేది. అవునా కదా? యోధా పత్రిక 7వ వచనమా చూడండి ఒకసారి, చూడండి యోధా పత్రిక. చూడండి హానోకు గురించి 5 14 వచనం చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను. ఇదేంటి? హానోకు ఎక్కడైనా ప్రవచించడం చూసారా మీరు? ఇంతే పాత్ర ఉంటుంది అతనికి వచనాలు. అవునా? 20 నుంచి 25 వచనాలు ఎన్నో ఉంటాయి అంతే. ఆయనకి ఒక 5వ 3వ వచనాలు ఉన్నాయి హానోకు సంబంధించినటువంటి వచ్చిన ఆది కాండంలో 5వ అధ్యాయంలో. కానీ ఇక్కడ గొప్ప విషయము యూదా రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే ఆదాము మొదలుకొని 7వ వాడు, 7వ సంఖ్య సంపూర్ణతకు గుర్తు. 7వ నంబర్ లోవదికి ఆ సంఘకాలం 7. వింటున్నారా? హానోకు ఒకే ఒక వ్యక్తి, సంఘము కూడా ఒకే ఒక వ్యక్తి. ఎలా చెప్తాను సంఘం ఒక వ్యక్తి అని? సంఘాన్ని దేవుడు దేనితో పోల్చాడు? సంఘం ఏమన్నాడు? ఆయన వరుడైతే సంఘం వధువులు కాదు, వధువు. సంఘం ఎవరు? ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ కూడా ఒకే ఒక వ్యక్తిగా కనబడుతున్నారు, వధువుగా. అర్థమవుతుందండి మీకు? వధువుగా కనబడుతుంది సంఘం.
అలాగే హానోక్ అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు పాత నిబంధనలో. ఈ హానోక్కి ఎప్పుడైతే ఉగ్రత గురించి చెప్పబడిందో, జలప్రళయం గురించి చెప్పబడిందో, నాశనం గురించి చెప్పబడిందో, అతను వెంటనే మారు మనసు పొంది దేవుని మాటకు లోబడి అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అతను ప్రవచిస్తూ ఉన్నాడంట. ఏమని ప్రవచిస్తున్నాడు చూడండి, ఏమని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు చూడండి. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును, తీర్పు గురించి ప్రకటిస్తున్నాడు. దేని గురించి ప్రకటిస్తున్నాడు హానోకు? ఏమో వినపడుతుందా? తీర్పు గురించి, పనిష్మెంట్, శిక్ష గురించి చెప్తున్నాడు. శిక్ష ఎవరికి వస్తుంది? తీర్పు ఎవరికి వస్తుంది? ముద్దాయికి మాత్రమే, పాపులకు మాత్రమే, దుష్టులకు మాత్రమే తీర్పు ఉంది. సో ఈ తీర్పు గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. వారిలో భక్తిహీనులు అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చిన. అయ్యో, ఆయన నోవా గురించి చెప్పట్లేదు, వాళ్ళ గురించి ప్రకటించడం లేదు. యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి చెప్తున్నాడు ఆయన. హానోక్ ఆది కాండములో 5వ అధ్యాయంలో మొదటిలో ఆదాము మొదలుకొని 7వ వాడి దగ్గరే ప్రభు యొక్క రెండో రాకడ గురించి చెప్పబడింది, క్రిస్మస్ గురించి చెప్పబడలేదు. అర్థమైందండి? ప్రభు యొక్క రెండు వేవేల పరిశుద్ధులతో జలప్రయాణంలో వచ్చారు. ఎవరైనా నోవా టైంలో ఎవరైనా వచ్చారా? రాలేదు. మరి ఇది ఎప్పుడు జరగాలి? సంఘం. అంటే ఇప్పుడు హానోకు ఎవరికి గుర్తుగా ఉన్నాడు? సంఘానికి గుర్తుగా ఉన్నాడు. ఎందుకంటే సంఘ విషయాలు ఆయనకు చెప్పాడు దేవుడు. జలప్రళయమే కాదు, రాబో ఉగ్రత, ఈ మహాశ్రమల గురించి హానోకు కూడా చెప్పాడు దేవుడు. అందుకు కాబట్టినంట వీటిని గురించి, తీర్పుని గురించి, వారి భక్తిహీన క్రియలన్నింటిని గురించి చెప్పి ఒప్పించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తున్నాడట. మీరు ఒప్పుకుంటారా లేదా? మీ భక్తిహీనతను, మీ భక్తిహీన క్రియలన్నింటినీ విడిచిపెడతారా లేదా? విడిచిపెట్టకపోతే మీకు తీర్పు, విడిచిపెట్టకపోతే నాకు తీర్పు. తీర్పు నీ టీచరు బెత్తంతో 2 దెబ్బలేసినట్టు కాదండి ఇది. యజమానుడు ఏదో బాస్ 2 రోజులు సస్పెండ్ చేసినట్టు కాదు ఇది. ఒక్కసారి నువ్వు తీర్పులోకి వెళ్ళావంటే మరలా తిరిగి రావడానికి లేదు. ధనవంతుడు ఒక్కసారి నరకానికి వెళ్ళాడు, మళ్ళీ 2వ అవకాశం ఉందా? అవకాశం ఉందా? ధనవంతుడికి నరకానికి వెళ్ళిన ధనవంతుడికి ఉందా? లేదండి. ఒక్కసారి తీర్పులోకి వెళ్ళావా? యవనస్తుడా, వింటున్నావా వాక్యం? నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు, నీ సంఘం నీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఎవరు బిడ్డలారా వింటున్నారా? లోకంలో ఉన్న నీ స్నేహితులను వెంబడిస్తున్నావా? నీ భక్తిహీనతను విడిచిపెడతావా లేదా? ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన అంటున్నాడు, ఈ సంగతులు జరిగిన తర్వాత హానోకు వెళ్ళిపోయాడు. హానోకు వెళ్ళిన తర్వాత ఇంచుమించు 1000 సంవత్సరాలకి జలప్రళయం వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి? 300 సంవత్సరాలు కదా మెతుసెల పుట్టక. 700 సంవత్సరాలకి ఏమొచ్చింది? జలప్రళయం. పాత నిబంధనలో వారికి సమయం 700 సంవత్సరాలు మాత్రమే ఇచ్చాడు జలప్రళయం గురించి చెప్పిన తర్వాత. కానీ సంఘానికి 2000 సంవత్సరాలు ఇచ్చాడు. సంఘానికి ఎంతకాలం ఇచ్చాడండి? నీకు నాకు ఎంత సమయం ఇచ్చాడు దేవుడు? 2000 సంవత్సరాలు. ఇంకా 10-12 సంవత్సరాల లోపల 2000 సంవత్సరాలు ముగింపబడుతున్నాయి సంఘానికి. ఇంకా సమయం ఉందనుకుంటున్నావా? ఇలాంటి వర్తమానాలు మేము చాలా వింటున్నాం అనుకుంటున్నావా? చాలా విషయాలు నేను చెప్తున్నాను కదా, జరగవలసిన, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు తెలిపేదను. కొన్ని మీకు అక్కడక్కడ కొన్ని విషయాలు ప్రస్తుతం మీకు అర్థం అవడానికి ఆయా సందర్భం అధ్యాయాల్లో చెప్పినప్పుడు ఎప్పుడైనా మీకు చెప్తానేమో. కానీ అయితే ఇప్పుడు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చూస్తున్నాను. ఎందుకంటే ప్రకటన గ్రంథం మీకు ఎందుకు రాయబడింది మీకు అర్థం అవ్వాలి. ఈ ప్రకటన గ్రంథం మీకు ఆసక్తి కలగాలి. ఈ ప్రకటన గ్రంథం మీకు ప్రేమ కలగాలి. అప్పుడే నువ్వు ఇందులో విషయాలను చదివి నువ్వు నేర్చుకుంటావు. ఒకసారి చూడండి, 13వ అధ్యాయంలో ఒక వచనం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. 15వ వచనం.
15 వచనంలో నేను టోటల్గా డీటెయిల్స్కి వెళ్ళట్లేదు, జస్ట్ అక్కడ ఉన్న దాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆ మృగము యొక్క ప్రతిమ అంటే విగ్రహం మాట్లాడునట్లు. ఎక్కడైనా ప్రతిమ మాట్లాడుతుందా? ఒక 5-6 సంవత్సరాల క్రితం పిల్లలకి మనం బొమ్మ కొనితే కీం 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 అని శబ్దం చేసేది లేదా? ఇప్పుడు కొంచెం హలో 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 అనే బొమ్మలు కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు విగ్రహాలు ఇవి, బొమ్మలే కదా విగ్రహం అంటే, అవునా? ఆ తర్వాత ఇప్పుడు రోబో అనే బొమ్మ వచ్చింది. ఏం చేస్తుంది? నీలాగా నాలాగా మాట్లాడుతుంది. ప్రకటన గ్రంథంలో చెప్పిన విషయం మన కంట ముందు కనబడుతుంది. ప్రతిమ మాట్లాడే కాలంలో మనం ఉన్నాం. నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ టైంలో, దానియేలు టైంలో ఒక పెద్ద విగ్రహం చేశాడు. ఆ విగ్రహానికి ఏం అధికారం లేదు, మాట్లాడలేదు. తనని ఎవడు మొక్కలేని వాడిని ఎవరిని షూట్ చేసి చంపే పవర్, అధికారం నెబుకద్నెజరు విగ్రహానికి లేదు. కానీ ఈ అంత్యకాలంలో ఒక ప్రతిమ వస్తుందట. ఆ ప్రతిమ ఏం చేస్తుంది? ఆ ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిను. నేను పూర్తిగా మీకు మొదలు చెప్పలేదు, కానీ జస్ట్ మీకు విషయం అర్థం అవడానికి ఈ ఒక్క మాట చెప్తున్నాను. ప్రతిమ మాట్లాడుతుంది, ప్రతిమ తనకు నమస్కారం చేయని వాడిని గుర్తుపడుతుంది, అంతేకాదు వాడిని చంపేస్తుందట. ప్రతిమ ఏం చేస్తుంది? మీరు వింటున్నారు లేదు, మీ పిల్లల్ని అడగండి. రోబోస్ గురించి చాలా మంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే తెలుసా? త్వరలో రోబోస్ మనం పరిపాలించబోతున్నాయి. రోబోస్ యాక్చువల్ ఇప్పుడు మనం చెప్పే పనులు అవి చేయాలి. అందుకు యాక్చువల్ మానవుడు తయారు చేస్తున్నాడు రోబోలు. ఏంటి? హోటల్లో అవి సర్వీస్ చేస్తున్నాయి. హోటల్స్లో, కాల్ సెంటర్స్లో, పెద్ద పెద్ద కంపెనీలో రోబోస్ వర్క్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద మిషన్స్ చేయవలసిన పని రోబోస్ చేస్తున్నాయి. అర్థమవుతుందా మీకు? అయితే రానున్న కాలంలో ఇవి మనల్ని పరిపాలిస్తాయి. ఇక్కడ రాయబడింది అది. ఎవరు వింటున్నారా? టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందేవాడికి మనం చాలా ఏమవుతున్నాం? చాలా శోధింపబడుతున్నాం, టెంప్ట్ అవుతున్నాం. టెక్నాలజీ ఏముందిరా మా కాలంలో అని. కానీ మీకు గుర్తా? ఇది ఒక గుర్తు. నీవు అంత్యకాలంలో చివరిలో ఈ ఒకవేళ ఈ టేబుల్ ఇది ఉంటే ఈ చివరిలో ఉన్నాం, లేదా ఈ చివరిలో మనం ఉన్నాం. ఈ చివరిలో రోబో వస్తుంది, రోబో మాట్లాడుతుంది, రోబో నిన్ను షూట్ చేస్తుంది, నిన్ను చంపేస్తుంది. అది మాట్లాడుతుంది. అందుకే కాబట్టి దానికి ఏమన్నాడు? ప్రాణం ఇయ్యబడేను కదా. ప్రతిమకి ఏమి ఇచ్చారండి ఇప్పుడు? ఎస్, ఏఐ టెక్నాలజీ వచ్చింది కదా. అది ఈవెన్ ఈ విగ్రహం కూడా కాదు, జస్ట్ సాఫ్ట్వేర్. అది ఏఐ సాఫ్ట్వేర్. టీవీలో న్యూస్ చెప్తుంది. ఏం చెప్తుంది? వార్తలు చెప్తుంది. అంతేకాదు, నీకు ఏదైనా డౌట్ ఉంటే టీచర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఒకవేళ పిల్లలకి జ్ఞానం ఉంటే ఈ ఏఐని ప్రశ్న వేస్తే చాలు, నీకు జవాబు ఇచ్చేస్తుంది. ఏదైనా క్వశ్చన్ నీకు తెలియకపోతే నువ్వు టైప్ చేసే అది జవాబు ఇచ్చేస్తుంది నీకు. ఒక మనిషిలాగా నీకు ఆలోచనలు ఇస్తుంది, ఒక మనిషిలాగా నీకు సహాయం చేస్తుంది, ఒక మనిషిలాగా నీకు తోడుంటుంది. కొంతమంది తెలుసా మీకు? జపాన్ వాళ్ళు కొంతమంది, చైనా వాళ్ళు కొంతమంది రోబోను భార్యగా అంటే ఒక స్త్రీ సహవాసం కొరకు చేసుకున్నారు. అంటే ఏమైంది? ఇప్పుడు సహకారి అయింది రోబో. ఏమైంది? రోబో భార్య స్థానాన్ని తీసుకుంది ఈ రోజున. ఒకప్పుడు పిల్లల ఆట బొమ్మల కొరకు తయారు చేశారు, ఆ తర్వాత ఏదో హెల్ప్ కొరకు తయారు చేశారు, ఆ తర్వాత ఇప్పుడు యుద్ధాలకు వరకు కూడా వాడడానికి తయారు చేస్తామన్నారు. చివరకు భార్య స్థానాన్ని కూడా వచ్చేసింది. తర్వాత రోబో స్థానం ఏంటో తెలుసా? రూలింగ్. అదే కదా, తనకు ఎవరు నమస్కారము చేయరో వారిని హతము చేయనట్లు, వారిని చంపేయగలిగే అధికారము రోబోకుంది. ఇప్పుడు ఉన్నామా లేదా ఆ కాలంలో? ఏమా మీ పెద్దవాళ్ళైతే మాత్రం మీ పిల్లలు మీరు వీడియోలు టీవీలు చూడలేదా? రోబోలు కనబడుతున్నాయి కదా. ప్రకటన గ్రంథంలో విషయం కదా ఇది. ప్రకటన గ్రంథం చివరి గ్రంథం కదా ఇది. జరగవలసిన కాలంలో మనం ఉన్నాం కదా. రోబో నీ ముందు కనబడుతుంది. ఇంకెంత సమయం ఉంది ప్రభు రాకడ రావడానికి? 11వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ఇది కూడా నేను మొత్తం చెప్పట్లేదు, ఇక్కడ ఒక విషయాన్ని మీకు అర్థం అవడానికి ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. చూడండి, 9వ వచనం, 11వ అధ్యాయం 9వ వచనం.
మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులని, ఎంతమందిని? ఒక పట్టణం గురించి మాట్లాడట్లే, భూనివాసులు. ఇండియా, అమెరికా, చైనా, జపాన్, పాకిస్తాన్ అన్ని దేశాలు ఉన్నవారు ఉన్నారు అందులో, భూనివాసులు. తర్వాత వారి గతి చూసి, అంటే ఇద్దరు ప్రవక్తల యొక్క గతి చూసి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకొందురు. భూనివాసులు ఒకరినొకరు కట్నాలు, గిఫ్ట్స్ ఎలా పంపుకుంటారో చెప్పండి. మీరు ఎవరు పంపలేదా? గిఫ్ట్స్ ఎవరు పంపట్లేదా? ఫోన్ పే ఎవరు చేయట్లేదా? డబ్బులు కట్నాలు, ఫోన్ పే, గూగుల్ పే, ఆన్లైన్ బ్యాంకింగ్ ఎవరు చేయలేదా? అందరం వాడుతూనే ఉన్నాం. మనం అందరం వాడుతున్నాం దాన్ని. ఆ టెక్నాలజీ మనం యూజ్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం వాడేస్తున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు? అవి ఎప్పుడవి? శ్రమల కాలంలో ఉండవలసిన టెక్నాలజీ. కానీ శ్రమల కాలం ఎంత సమయం అండి? శ్రమల కాలం ఎన్ని సంవత్సరాలు? మాట్లాడలే. 7 సంవత్సరాలు. మరి 7 సంవత్సరాలు ఒక్క దినంలో నీ టెక్నాలజీ వచ్చేస్తుందా? రాదు కదా. ఒక్క ఫోన్, స్మార్ట్ ఫోన్ మన చేతికి రావడానికి ఒక 30, 40, 50 సంవత్సరాలు బట్టి ఉండొచ్చు. ఫస్ట్ గ్రామ్ ఫోన్, ల్యాండ్ లైన్, అవునా, చిన్న మొబైల్, ఆ తర్వాత ఫోన్, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్, రైట్? కాలానుగుణంగా డెవలప్ చెందుతూ వచ్చింది. అలాగే మరి 7 సంవత్సరాలు ఈ టెక్నాలజీ వాడాలంటే అది సంఘ కాలంలోనే ప్రారంభం అవ్వాలి. అంటే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి యొక్క పరిపాలనకు కావలసినటువంటి టెక్నాలజీ అంతా కూడా సంఘ కాలంలోనే సిద్ధపడిపోయిందండి. వాడి యొక్క ప్లాట్ఫామ్, స్టేజ్ రెడీ, అంత్యక్రీస్తుది. సంఘం అలా ఎత్తబడగానే ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చేస్తాయి. చూడండి, కట్నాలు పంపించుకుంటారంట. ఇంకేం చేస్తారంటే వాళ్ళు వారి ఇద్దరి శవములు భూనివాసులు అందరూ చూసట రోడ్డు మీద పడున్నాయంటే 3.5 దినాలు. శవాలు ఎన్ని దినాలు పడున్నాయి? 3.5 దినాలు. అయితే ఆ ఊరు వాళ్ళు సంతోషించట్లేదు. ఎవరు సంతోషిస్తున్నారు? భూనివాసులు. ఎలా చూస్తారు మరి? ఒక పట్టణంలో వారు చనిపోయి ఉన్నారు, రోడ్డు మీద పడవేయబడ్డారు, మార్కెట్ రోడ్డు మీద పడిపోయి ఉన్నారు, బజార్లో 3 దినాలు పడి ఉన్నారు. మరి వాళ్ళను భూనివాసులు, అన్ని దేశాల వాళ్ళు, అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని వంశముల వారు, వాళ్ళని ఎలా చూస్తారు? యూట్యూబ్, ఫేస్బుక్, నువ్వు చూస్తున్న టీవీ, స్మార్ట్ ఫోన్స్ కదా. ఇప్పుడు నేను వాడుతున్నామా లేదా? అది ఆ కాలంలో ఉన్నామా లేదా? ఉన్నారా లేదా? మరి ఇప్పుడు చెప్పండి, దేవుని రాకడికి ఎంత సమయం ఉందమ్మా? మరి ప్రకటన గ్రంథం మనకు అవసరమా కదా? ప్రకటన గ్రంథము సంఘము తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చాడు దాన్ని. అయితే ప్రకటన గ్రంథం అర్థం అవడానికి అంత్య దినాలు రావాలి. అయితే ఈ ప్రకటన గ్రంథం ఎప్పటి నుంచి అర్థమవుతూ వచ్చిందంటే తెలుసా? 19వ శతాబ్దం నుండి. ఎప్పటి నుండి అర్థమవుతూ వచ్చింది? 19వ శతాబ్దం నుండి అర్థమవుతూ వచ్చింది. చివరిగా నేను ఈ విషయం చూపించి నేను ముగించాలనుకున్నాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. నా సమయం ఉందండి? చెప్పండి, పర్లేదు. ఏమో వింటారా వాక్యం? మీరు తీసేలోపల ఒక చిన్న మాట గుర్చేయాలనుకుంటున్నాం. అనేక మంది బోధకులు ఉండరు కానీ తండ్రులు కొందరే, అవునా? సంఘ కాపురి ఒక్కడే. బోధకులు మాలాంటి అప్పుడప్పుడు వస్తుంటాం, ఏది ఇలాగ కొంచెం చెప్తూ ఉంటాం, ఇది బిర్యానీ లాంటిది కానీ రోజు తినబడుతుంది. ఏమవుతుంది? హెల్త్ పాడవుతుంది. రోజు ఇంట్లోది అంత టేస్ట్ లేకపోయినా హెల్తీ ఫుడ్ ఇంట్లోదే, అవునా? సో కాబట్టి సంఘ కాపురి గారు చెప్పే ప్రతి దినం వాక్యం చాలా ప్రాముఖ్యం. అర్థమవుతుందా మీకు? సంఘ కాపురి చెప్పే మాటలు, ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. మీకు ఏది అవసరమో, ఏది మీకు ప్రోత్సాహకరమైనదో, ఏది మిమ్మల్ని సరిచేస్తుందో ఆయన బాగా తెలుసు. మీ కొరకు కన్నీరు కాచేవాడు కాపరి, మీ కొరకు కనిపెట్టేవాడు, మీ బాధల్లో కష్టాలు మీకు తోడుండేవాడు. కనుక ఆయన నీకు తండ్రి. తండ్రులు కొందరే, బోధకులు మాలాంటి చాలా మంది ఉంటాం, వస్తుంటాం పోతుంటాం. అర్థమవుతుందండి? కనుక ఏదో దీని కొరకే కాదు, మా మీద మనసు పెట్టుకోకండి.
ఇది టెంపరీ, అలా వచ్చి వెళ్తుంటాం. కానీ పాస్టర్ గారి బోధన మీ జాగ్రత్తగా వినాలి. ఇది జస్ట్ మీకు చెప్పడానికి. తీసారా? చదవండి ఎవరైనా. 4వ వచనం, 4 దానియేలు గ్రంథం 12. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి, చాలు. దానియేలు గ్రంథాన్ని అట అంత్యకాలం వరకు తాళం వేసేయి. కానీ ఇది ఎప్పుడు రాశాడు? క్రీస్తు పూర్వం 600. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం రాశాడు. అంటే ఇంచుమించు 2000, 4000 సంవత్సరాల క్రితం రాశాడు ఈ దానియేలు గ్రంథాన్ని. దానియేలు గ్రంథాన్ని 4000 సంవత్సరాల క్రితం రాస్తే దేవుడు ఏమన్నాడు? లాకేసేయ్, ఈ గ్రంథాన్ని ఎవరు చదివిన అర్థం కాకూడదు. కానీ ఎప్పుడు అర్థం అవ్వాలని చెప్పాడు ఆయన? అక్కడే రాశాడు కదా. ఎప్పుడు అర్థం అవుతుందంటే ఈ గ్రంథం అంత్య దినముల వరకు మరుగు చేయి. అంటే అంత్య దినాలలో ఈ యొక్క గ్రంథము అర్థమవుతుంది. అప్పుడు దాని గ్రంథం చదివితే మనకి గ్రహించగలుగుతాం. సో సంఘకాలం అన్నమాట. నిన్నటి దినాన్ని చెప్పండి, అంత్యకాలం అనేది ఎవరిది కాలం? పరిశుద్ధాత్ముడి కాలం, కృపాకాలం, సంఘకాలం. సో ఈ కాలంలో ఈ వచనాలు అర్థమవుతాయి. అయితే ఇది ఎప్పుడు అర్థమవుతుంది? ఇక్కడ సూచించాడు, మళ్ళీ దానికి కూడా ఒక అడ్రస్ ఇచ్చాడు. చూడండి, చాలా మంది నలుదిశలు సంచరించి నందున తెలివి అధికమవును. ఇప్పుడు ఒక సూచన ఇచ్చాడు అక్కడ. ఎప్పుడు అంటే అంత్య దినాల్లో అర్థమవుతుంది. అంత్య దినాల్లో కూడా ఎప్పుడు అర్థమవుతుంది? జనులు నలుదిశలు సంచరించేటప్పుడు. జనులు ఎప్పటి నుంచి నలుదిశలు సంచరించారు? బైక్ వచ్చినప్పుడా? బస్సు వచ్చినప్పుడా? చెప్పండి. వాడు వచ్చినప్పుడా? మాట్లాడరే, నేను ఇవన్నీ ఆ విషయం చెప్తారని నేను ఇవన్నీ గుర్తు చేస్తున్నా. ఫ్లైట్, విమానం వచ్చినప్పుడు నలుదిశలు సంచరించారు ప్రజలు. ఈ దేశం వారు, ఆ దేశం, ఆ దేశం వారు, ఈ దేశం. అవునా కదా ప్రజలు? పిల్లలు అర్థమవుతుందా మీకు? నలుదిశలు ఎప్పుడు సంచరించారు ప్రజలు? ఎప్పుడైతే రైట్ బ్రదర్స్ విమానం కనుగొన్నారో, ఆ విమానం సక్సెస్ అయిందో, అప్పటి నుంచి ఆ విమానాలు ఒక్కొక్క దేశం తయారు చేసుకుని నలుదిశలు సంచరించడం మొదలెట్టారు. ఎప్పుడైతే ఈ తెలుగుడేమో ఇంకో దేశం, వాళ్ళేమో ఇంకో దేశం, ఇలాగా ప్రయాణం మొదలైన తర్వాత ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ డెవలప్ అవుతూ వచ్చింది. అందరికీ ఏమొచ్చింది? ఇంగ్లీష్. సో ఎప్పుడైతే ఇంగ్లీష్ బాగా వచ్చిందో, ఒకరి భావాలు ఒకరికి అర్థం అవడం, ఒకరి భాష ఒకరికి అర్థం అవడం, ఒకరి యొక్క సంస్కృతి ఒకరికి అర్థం అవడం, ఒకరి టెక్నాలజీ ఒకరికి అర్థం అవడం వస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ రోజున ఇంత తెలివి పెరిగింది. ఏముంది అక్కడ? ఏం పెరిగింది? చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును. ఎంత తెలివి పెరిగిందంటే, నువ్వు ఎక్కడో నీ బిడ్డ గల్ఫ్లో పని చేస్తుంటే ఆమె పని చేసుకుంటూ వంట చేస్తూ నీకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు రోజు ఆమె ముఖం చూస్తూ మాట్లాడుతుంటావు. అయ్యో నేను మా అమ్మని మిస్ అయిపోయిన ఫీలింగ్ లేదు ఈ రోజున. టెక్నాలజీ అంత తెలివి పెరిగిపోయింది. ఈ రోజున ప్రయాణం కదండి, కొన్ని ఈవెన్ ఇక్కడి నుంచి తణుకు వెళ్ళాలంటే ఇప్పుడు బైక్ హాఫ్ అన్ అవరా కదా, ఒకప్పుడు నడక లేదా ఎడ్ల బండి, అవునా, గాడిదలు. అంటే ప్రయాణం ఎలా మారుకుంటూ వచ్చింది చూడండి తెలివి. సో ఈ రోజున ఎంతో స్పీడ్ కదా, బైక్స్లో కూడా ఎన్నో స్పీడ్ బైక్స్ వచ్చినాయి కదా. యవనస్తులు బాగా నడుతుంటారు, అవునా? ఏం బ్రదర్స్? స్పోర్ట్స్ బైక్స్. వాళ్ళు మన వెనకాల వస్తుంటే మనకు దడ వస్తుంటుంది, వాళ్ళు బైక్ నడుస్తూ ఉంటాయి. అంత స్పీడ్గా వాళ్ళు డ్రైవ్ చేస్తుంటారు. టెక్నాలజీ తెలివి అధికమైంది. ప్రయాణం చాలా నిమిషాల్లో చేరిపోతున్నారు వారు అనుకునే గమ్యాలకు. నలుదిశలు సంచరించడం కదా. ఈవెన్ బుల్లెట్ ట్రైన్స్ వచ్చినాయి. ఎలాంటి ట్రైన్స్ అండి? రోజుల ప్రయాణాన్ని గంటల్లోకి తీసుకొచ్చారు, గంటల ప్రయాణాన్ని నిమిషాలకు తీసుకొచ్చారు. తెలివి అధికమవునప్పుడు అప్పుడు ఈ గ్రంథం అర్థమవుతుందట. అయితే దానియేలు గ్రంథం అర్థమవుతే దానియేలుకు లింక్ చేయబడినటువంటి ప్రకటన గ్రంథం కూడా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే దానియేలు గ్రంథం గురించి నీకు తెలియాలి. దానియేలు గ్రంథం నీకు తెలియకపోతే ప్రకటన గ్రంథం తలగొట్టుకోవాలి. ఎందుకంటే దాని మూలం దానియేలు గ్రంథంలో ఉంది కనుక. సో అంత్య దినాలలో జరగవలసినవన్నీ కూడా మనం కళ్ళారా చూస్తున్నాం.
ఈవెన్ మనము అనుభవిస్తున్నాం. మరి నీవేమనుకుంటున్నావు ఇప్పుడు నీ జీవితం కొరకు? నేను ఏమనుకుంటున్నాం? దేవుడు చెప్తున్న విషయాలు నిజమైన నమ్ముతున్నావా? వాక్యము నీకు చూపిస్తున్నటువంటి సత్యాలను, మర్మాలను నీవు గ్రహించి వాటికి నువ్వు అర్థం చేసుకుని నీ యొక్క సమయాన్ని గుర్తించి ప్రభు కొరకు ఎదురు చూడగలవా? ప్రభువైన యేసుక్రీస్తు దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు ఇంకా కనిపెడుతున్నాడట. ఏం చేస్తున్నాడు ఆయన? ద్రాక్ష చెట్టు సంవత్సరం చూశాడట, ఆ ఫలాలు ఫలించలేదు. ఇందాక మీకు ఆరాధనలో చూపించాను. అందరూ కూడి వస్తున్నారు, కానీ ఎవరు సరి చేయబడట్లేదు. కూడి వస్తున్నారు, దేవుని మందిరం అంటే ఎంతో ఆసక్తి వస్తున్నట్టు కనబడుతున్నారు, కానీ ఎవరు కూడా దేవునికి అనుకూలంగా వారు బ్రతకడం లేదు. ఇలా ఉంటే నీకు పరలోకం దక్కుతుందా? ఇందాక ఆనొక చెప్తున్నాడు కదా, నీ భక్తిహీనతను ఏం చేయాలి? విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు తీర్పు ఒకటినా అన్న. ఏముందమ్మా? ఒకవేళ ఈ తీర్పును నువ్వు గ్రహించినట్లయితే, రాబోతున్న తీర్పుని నువ్వు ముందుగానే తెలుసుకున్నట్లయితే, నీవు ఇప్పుడే నీ హృదయాన్ని దేవుడు రాత్రి ఈ వాక్యంతో కూడా ఒక వాక్యాన్ని మీతో చూపించాలనుకున్నాను. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. నీ పాపములను రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగను. దేవుడు సమాధానాన్ని పిలుస్తున్నాడండి. దేవుడికి మనకు ఉన్నటువంటి వివాదాన్ని తీర్చుకుందాం రమ్మని పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ బూరధ్వని నువ్వు గ్రహిస్తావా? ఆ బూరధ్వనికి నువ్వు లోపడతావా? నా పాపాలు చాలా భయంకరమైనవి, నా చీకటి బ్రతుకు ఎంతో ఘోరమైందని నువ్వు బాధపడకు. లేదా నేను ఎంతో కఠినాత్మురాలని, నేను ఎంతో కఠినాత్ముడాన్ని నువ్వు వెనకడుగు వేయకు. దేవుడు అంటున్నాడు, ఎంతటి ఎర్రనివైన పాపాలైనా కూడా ఏమన్నాడు ఆయన? హిమం వలె తెల్లగా మార్చేస్తాడండి. ఎంత కరుణమయ్యాడండి, ఎంత కృపగల దేవుడు. మన ఎంతటి దుర్మార్గులమైనా కానీ ఆయన ఏమంటున్నాడు? పౌలు నరహంతకుడు. పౌలు ఎలాంటి వాడు? ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని ఒక స్వయ నీతిపరుడిగా తనను తాను ప్రకటించుకుంటూ అనేక మంది దేవుని పిల్లలను హతమారుస్తూ ఉన్నాడు. అటువంటి దుర్మార్గుడు కూడా ఏమైపోయాడండి? సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఎస్, దేవుని మాట సత్యం బ్రదర్, దేవుని మాట సత్యము సిస్టర్. దేవుడు ఒక మాట చెప్పి ఒక మాట అనేవాడు కాదు. దేవుడి నీ పాపములను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. జరగబో వాటిని అన్ని నీకు తెలియజేశాడు. నీవు ఒకవేళ ఒప్పుకుని నీ పాపాన్ని ఇప్పుడే విడిచిపెడితే, నీ భక్తిహీనతని ఇప్పుడే నువ్వు విడిచిపెట్టాలనుకుంటే, దేవుడు క్షమించడానికి, చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ఇష్టమా? తప్పుని కుమారుడు తిరిగి వచ్చాడు. తండ్రి చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడా? తప్పుకొని కుమారుడు పాపం చేసి తప్పిపోయాడు. పెద్ద కుమారుడు తమ్ముడు చూసి అసూయతో, ద్వేషముతో పడిపోయాడు, కింద పడిపోయాడు. అందుకే అప్పుడు తండ్రి ఉంటుంది అక్కడ, మెట్లు దిగి వచ్చాడట తండ్రి. ఎవరి కొరకు? పెద్ద కుమారుడు కొరకు. సంఘస్థులు చాలా మంది తప్పుడు కుమారుడు కదా, చాలా మంది పెద్ద కుమారులాగా జీవిస్తూ ఉన్నారు. సంఘానికి వస్తుంటారు, తండ్రితోనే ఉంటారు, సంఘంలోనే బ్రతుకుతుంటారు, విశ్వాసులుగానే ఉంటారు, క్రైస్తవులుగానే ఉంటారు. కానీ తోటి సహోదరుడు అంటే ద్వేషం. వారి యొక్క ఆశీర్వాదం చూసి, వారి యొక్క క్షమాపణ చూసి, వారి యొక్క బ్రతుకుని చూసి, వారి యొక్క మార్పును చూసి, వారి యొక్క అభివృద్ధిని చూసి ద్వేషం, కలవరు. ఏం చేయరు? కలవరు. పెద్ద కుమారుడు కలిసాడా తమ్ముడితో? కలవలేదు కదా. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నావా? ఎవరి మీద అలాంటి ద్వేషంతో ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు, ద్వేషం ఉన్నవాడు నరహంతకుడితో సమానం అంట. ద్వేషం ఉన్నవాడు ఎలాంటి వాడు? కయ్యూనుకు హేబేలు అంటే ద్వేషం వచ్చింది, వెంటనే నరహంతుడిగా మారిపోయాడు, తన తమ్ముడిని చంపేశాడు.
నీలో ద్వేషం ఉంటే ఖచ్చితంగా మన నరహంతకులతో సమానమని 1 యోహాను చెప్తుంది మనకు పత్రిక. సో కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడి మాటను మీరు పెడచెవిని పెట్టకండి. దేవుడు పిలుస్తున్నాడు బూరధ్వని వలె. ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఉగ్రత దినాన్ని తప్పించుకోవడానికి పిలుస్తున్నాడు. ఉగ్రతలో మనం కాపాడబడడానికి మనల్ని పిలుస్తున్నాడు. ఉగ్రతను తప్పించుకోవడానికి నువ్వు సిద్ధమైతే వెంటనే సరెండర్ అవ్వండి. వెంటనే దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుడు క్షమాగుణం గలవాడండి. అవునా కదండి? మన యేసు ప్రభు వంటి క్షమాగుణం గల ఏ వ్యక్తి లేడు, ఏ దేవుడు లేడు ఈ భూమి మీద. అవునా కదండి? ఆయన క్షమించలేనటువంటి పాపం ఈ భూమి మీద ఏది కూడా లేదు. కాబట్టి నువ్వు ఆయన దగ్గరకు రావచ్చు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకుందాం. దేవునితో 2 మాటలు మాట్లాడండి. దేవుడు మీతో మాట్లాడినట్లయితే తిరిగి దేవునితో మాట్లాడండి. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను సిద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఆయన తీసుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన దేవుడు ప్రేమాస్వరూపి అండి. ఆ ప్రేమ గల దేవుడు, ఆ ప్రేమ గల మాటలు మనతో మాట్లాడుతున్న మాటలను పెడచెవిని పెట్టొద్దమ్మా. దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు పలకడం నేర్చుకోండి. ఆయన నీతో మాట్లాడినప్పుడు తిరిగి ఆయనతో మాట్లాడడం నేర్చుకోండి. మిగతా విషయాలన్నీ ఆయన చూసుకుంటాడు మన పట్ల. అందరూ మౌనంగా కనబడుతున్నారు నాకు. మీ నోరు తెరవండి, మాట్లాడండి దేవుడితో. సౌండ్ రావాలి కదా ఇంతమంది మాట్లాడితే. మా ప్రేమగల దేవా, కృపగల తండ్రి, ఇదిగో నాయన, ఈ సంగతులు జరిగిన వెంటనే ఇక్కడికి ఎక్కి రమ్మని నాయన యోహాను పిలిచినట్టుగానే మమ్మల్ని కూడా ఒక దినాన త్వరలో పిలవబోతున్నారయ్యా. ఇగో అంత్యకాలంలో సంఘం ఎత్తబడిన తర్వాత జరగవలసిన విషయాలు నాయన, జరగవలసినటువంటి నాయన టెక్నాలజీ, నాయన పరిస్థితులు అన్నీ కూడా మేము ఇప్పుడే మా కళ్ళారా చూస్తున్నాం, మేము అనుభవిస్తున్నాం ప్రభా. అయినను ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నాం దేవా. ఇంతగా నువ్వు మమ్మల్ని హెచ్చరిస్తున్నా కానీ, ప్రేమగా మమ్మల్ని ఇంకా నాయన నువ్వు గద్దిస్తున్నా కానీ ప్రభువా, ఇంకా మేము నిర్లక్ష్యంగా ఉన్నామేమో ప్రభువా. ఈ బిడ్డలను కనికరించు తండ్రి. వారి హృదయాలను ఇప్పుడే విప్పడానికి సహాయం చేయండి. ఇదిగో నాయన యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవన కాలంలోనే ప్రభా వారి జీవితాన్ని నీకు అప్పగించడానికి సహాయం చేయండి ప్రభా. ఇగో యవన బిడ్డలు పాడైపోవడానికి లోకంలో అనేకమైన విషయాలు వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి ప్రభా. నాయనా లోకం వెంట వెళ్లకుండా, లోకంలో పడిపోకుండా నాయనా సంఘం యొక్క నాయన విశ్వాసం మరియు యవనస్తులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. కనికరించండి తండ్రి. వారి తల్లిదండ్రులు చేసిన మాటలు, వారి తల్లిదండ్రులు చెప్పిన మాటలకు లోబడడానికి సహాయం చేయండి. సంఘంలో చెప్పబడుతున్న బోధలకు లోబడి మనసు దయచేయమని అడుగుతున్నానయ్యా. దేవానికి వందనాలు ప్రభువా. మరి నాయన నీ ప్రియమైన సంఘానికి మాటలు అందించడానికి అల్పునైన నన్ను మీరు వాడుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. దేవానికి స్తోత్రాలు. ఇదిగో నాయన చెప్పిన నేను కానీ విన్న వారి కానీ మేము ప్రస్తుతము కాకుండా ప్రభా, నిర్లక్ష్య స్వభావానికి మేము నాయన గురి కాకుండా నిరీక్షణతో ప్రభా నీ రాకడ కొరకు ఎదురు చూసే వారంగా మమ్మల్ని అందరినీ కూడా ఈ దినమును దీవించమని అడుగుతున్నాను. నాని సంఘమును మరి ప్రభా, సంఘ కాపరిని, విశ్వాసం అందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. నీ రాకడలో ప్రభా ఈ సంఘము ఎంతో ఉత్తమైన సంఘముగా నాయన అనేక మందికి నాయన ప్రభా మరి వెలుగును మరి ప్రకాశింపచేసే ఒక దీపస్తంభంలా ఉండే సంఘముగా మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. ఇంకా సంఘంలో ఎవరైనా ప్రభా వెనకబడి ఉన్నారేమో, ఇంకా రక్షణ పొందలేని ప్రభా అనేక మంది ఉన్నారేమో ప్రభా. వారి హృదయాలను మీకు అప్పగించిన వారు ఉన్నారేమో ప్రభా. దేవా వారితో కూడా మీరు మాట్లాడండి దేవా. వారి కొరకు అనేక మంది సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉందయ్యా ప్రభా. కనికరించి తండ్రి, కనికరించి వారిని కూడా ఈ రాజ్యంలో చేర్చుకో తండ్రి.
అయా నీవెంత ప్రేమగల దేవుడు అయ్యా. మా కొరకు 2000 సంవత్సరాల నుంచి నీ పరలోక తలుపులు తెరిచి ఉంచినందుకు నీకు వందనాలయ్యా. ఇదిగో నేను ఇంకెవరైనా ప్రభా ఆ ద్వారంలో ప్రవేశించవలసిన వారు ఉంది, త్వరలోనే నేను అంగీకరించడానికి నీ కృప దయచేయమని అడుగుతున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సంఘం ఇంకా నాయన మరి ఇతరులకు సువార్తను ప్రకటించే సంఘముగా కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఈ సంఘము చేసిన పరిచర్యని విన్నానయ్యా. ఇంకా ప్రభువా వారి పరిచర్యలు వారికి అప్పగించిన బాధ్యతలో ఇంకా నమ్మకంగా ఇంకా అభివృద్ధి బాటలో ఎదగడానికి సంఘాన్ని మీరు దీవించండి, నడిపించమని, సంఘ కాపరికి అటువంటి జ్ఞానం నుంచి ప్రభువా తన సంఘాన్ని పోషించగలిగే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. అప్పుడు నేను నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థాంక్యూ అండి.